గల్లా జయదేవ్ పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. గతంలో గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన వైసీపీ ప్రభుత్వం అరాచకాలను భరించలేక రాజకీయాల నుండి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనను మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి ఆయన్ని ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పదవి కోసం ఇప్పటికే రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి కూడా పోటీ పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం గల్లా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి గల్లా జయదేవ్ మనసులో ఏముంది? ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. టీటీడీ నుంచి కింది స్థాయి మార్కెట్ కమిటీల వరకు పదవుల పంపకాలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అటు జనసేన, బీజేపీకి సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పోస్టుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. మరోవైపు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి సైతం భర్తీ చేయనున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావు ఉండేవారు. ఈసారి ఆయనకు కాకుండా కొత్త వారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్పీకర్ నుంచి మంత్రి పదవి వరకు ఆశించిన రఘురామకృష్ణరాజు సైతం ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఢిల్లీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. వీలైనంత వరకు రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే ఏపీ ప్రజలకు న్యాయం చేయగలమని చూస్తున్నారు. అందుకే ఏపీ ప్రతినిధి విషయంలో అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సరిపోతారని చంద్రబాబు ఒక అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకు గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా గల్లా జయదేవ్ ఉండేవారు. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్ వైసీపీ సర్కారు నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అవసరమైతే త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని అప్పుడే చెప్పారు. అందుకే పార్టీ కోసం గట్టిగానే కృషి చేసిన గల్లా జయదేవ్ అయితే ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా సరిపోతారని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గల్లా జయదేవ్ పార్టీకి ఎంతో విధేయతగా పనిచేశారు. గత 5 ఏళ్లుగా ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. వైసీపీలో చేరాలని ఆయనపై ఒత్తిడి పెంచినా భయపడలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే పోరాటం చేశారు. అమరావతి రాజధానికి అండగా నిలిచారు. అయితే గుంటూరు ఎంపీగా ఉన్న ఆయన అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి టీడీపీ విజయంపై అనుమానం ఉండడంతోనే గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి దూరమయ్యారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో గల్లా జయదేవ్ పార్టీకి ఒక రకమైన మూలస్తంభంగా నిలుస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. గల్లా జయదేవ్ కుటుంబం పారిశ్రామికంగా ఈ రాష్ట్రానికి సుపరిచితం. పైగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకి స్వయాన అల్లుడు, మహేష్ బాబుకు బావ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయనను పార్టీలో కొనసాగించేలా, మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తెచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా గల్లా జయదేవ్ నియామకం దాదాపు ఖరారైనట్టు సమాచారం.